అజ్ఞానమనే చీకటిని పారద్రోలేదే చదువని, సమాజంలో సాధించాలనుకుంటే చదువే దానికి మార్గమని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి జయవర్ధన్ అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని జెట్టి శేషారెడ్డి భవన్లో పొట్లూరి సత్యరత్నం వెంకటేశ్వర్లు సౌజన్యంతో గిరిజన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొని విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేసి తాను బాలకృష్ణ పేరుతో ప్రతి ఒక్కరికి 500 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. నిర్వాహకులు గిరిజన నేత పులిచెంచయ్య అధ్యక్షోపన్యాసం చేయగా ఈ కార్యక్రమంలో పోలయ్య, నాగార్జున తదితర గిరిజన నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. చెంచయ్య గారు సోదరుడు, మా ఎవరు మాట్లాడద్దు దయచేసి. వ్యక్తి వారింట్లో ఫంక్షన్ నేను 11:30కి అక్కడ ఉండాలి, 11:30కి అక్కడ ఉండాలి. నేను అర్జెంటుగా వెళ్ళాలి, కానీ ఈ ఫంక్షన్ మర్చిపోయి నాకు రాగదు, నాకు జ్ఞాపకం చేయాలి, వీళ్ళు చేయాలి. మా పిఎల్ చూద్దామంటే నాకన్నా ఎక్కువ నమ్మకం. నాకు కావాల్సింది బాలకృష్ణ గారి. అందుకే ఆ నమ్మకం ఉన్నంత వరకు నాకు టికెట్ వచ్చినా రాకపోయినా, కొంతమంది టికెట్ రాను ఒకరో తిడతారు, అదే ఆ తప్పు ఆయన్ని కాదండి, ఆ తప్పు అదే. కానీ ఆ మహానుభావుడి పేరు మీద 130 మందికి 500 తరఫున మీకు ఇచ్చేసి పోతాను నేను. అందరూ కూడా ఎందుకంటే పెట్టుకోవచ్చా అదే భద్ర మా బాబు దర్శనం ఫోన్ చేసి మా పిఏ చెప్పమన్నా, ఇంకో 15,000 తెమ్మన్నా వాళ్ళకి ఇచ్చేది. తెచ్చావా? అది తీసుకో, వరకాడు కూడా తీసుకున్నా, మళ్ళీ అదేదో పెద్ద ఫంక్షన్ పెద్ద డబ్బులని కాదండి. నాకున్న దాంట్లో 500 అనుకున్నాను, కానీ అది 1000 నిజంగా అయితే 1000 కూడా ఇచ్చా. అది కూడా జై బాలయ్య ఇచ్చాడనే ఉద్దేశంతోనే కొనుక్కోండి, నా పేరు కాదు. ఉన్నటువంటి ఈరోజు పురస్కారాలు అందుకున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులకి, ఇంటర్ విద్యార్థులకి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యార్థులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చదువు అన్నది ఆస్తుల కన్నా, డబ్బుల కన్నా, అన్నిటికన్నా మించినటువంటి ధనం అని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు నుంచే మీరు వేసే అడుగులు చదువు వైపుగా వేస్తే, కొంచెం కష్టపడితే తర్వాత దాన్ని వెనక ఉన్నటువంటి ఆనందాన్ని, సుఖాన్ని మీరు మీ తల్లిదండ్రులకి, నేను విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కేవలం ఒక విద్య మాత్రమే మనం రాష్ట్రాలు దాటినా, దేశాలను దాటినా మనల్ని అక్కడ ఎంతో గౌరవంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగే శక్తి ఉన్నది మాత్రం కేవలం విద్యకు మాత్రమే తల్లి. ఖచ్చితంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మార్కులు సాధించిన వాళ్ళకి కూడా ఓటమి, గెలుపు రెండు పక్కనే ఉంటాయి. ఓటమిలో నుంచి ఒక మంచి మనకు ఒక పాఠం వస్తుంది, గెలుపులో నుంచి కూడా ఒక మంచి ఆస్వాదించే ఒక శక్తి వస్తుంది. రెండిటిని మనం విద్యార్థుల పట్ల వాళ్ళకి మంచి బోధన ఇచ్చిందని. నా పేరు పులిచెంచయ్య, గిరిజన విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అలాగే గౌరవ మా ఏకశ్రీ వెంకటేశ్వర్లు గారు జేడి, జనరల్ మేనేజర్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అమరావతి విజయవాడ. అలాగే నా గిరిజన చైతన్య విద్యా నాయకులు వేటగిరి సుధాకర్ రావు గారు, కొమ్మరిగిరి దయాకరు, లోక్సాయి మా ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో గిరిజన విద్య, గిరిజన యానాది విద్యా కిరణాలకు స్వర్గీయ శ్రీమతి పోటూరు సత్యరత్నమ్మ గారి ప్రతిభా పురస్కారాలు అనే పేరుతోటి
మేము గత నెల రోజుల నుంచి ఈ ప్రతిభా పురస్కారాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. అయితే ఈ కాస్త సమయం ఎక్కువగా అయింది. దానికి కారణం అమ్మగారు శ్రీ సత్యరత్నమ్మ గారి ప్రథమ వర్ధంతి 20వ తారీఖున జరిగింది. వర్ధంతి అయిన తర్వాత మొదటి ఆదివారమే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని పెద్దలు వారి సారు పొట్లూరు వెంకటేశ్వర గారు చెప్పిన తర్వాత కాస్త సమయం తీసుకొనైనా సరే అమ్మగారి వర్ధంతి అయిన తర్వాత ఈ ప్రతిభా పురస్కారాలు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. అయితే ఆ నిర్ణయం సబబే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ సమయం తీసుకున్న దానివల్ల ఇంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం సంబంధించి ఐడిడే పిఓ గారు, ప్రిన్సిపాల్స్, ముఖ్య అతిథులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా అనుకున్న విధంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శ్రీ పోట్లూరి వెంకటేశ్వర గారు సతీమణి పేరు మీద జరగడం, ఆయన మాకు ఒక నగదు పురస్కారమే కాకుండా మాకు మనోధైర్యాన్ని ఇస్తూ మిగతా విషయాల్లో కూడా మాకు సహకరించారు. వారే లేకపోతే వాస్తవంగా ఈరోజు ఇంతమంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇక్కడ గుమికూడే వాళ్లే కాదు. ఉదాహరణకి మీరు అందరూ చూస్తూ ఉన్నారు, కనీసం 400-500 మందితో ఈ సభా ప్రాంగణం నిండిపోయింది. దీనికి ప్రధాన కారకులైనటువంటి శ్రీ పోట్లూరి వెంకటేశ్వర గారు, చెన్నై వారు రిటైర్డ్ పోర్ట్ అధికారి, ట్రాన్స్పోర్ట్ అధికారి, వారికి గిరిజన విద్యా చైతన్య వేదిక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు గౌరవ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి నుడా చైర్మన్ గారికి, మరో ముఖ్య అతిథి శ్రీ నగర మేయర్ శ్రీమతి పోట్లూరి శ్రవంతి జయవర్ధన్ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా పాల్గొన్నటువంటి గౌరవ ఐటీడీ పిఓ గారికి, అలాగే మా కోసం విజయవాడ నుంచి విచ్చేసినటువంటి పులుగో మల్లికార్జునరావు అడ్వకేట్ హైకోర్టు అమరావతి వారికి, అలాగే వాళ్ళ కుమారులకి, కుమార్తెలకు, అల్లుళ్లకు, వాళ్ళ మనవులకు, ప్రతి ఒక్కరికి కూడా నేను గిరిజన విద్యా చైతన్య వేదిక ద్వారా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి, విద్యార్థి తల్లిదండ్రులకి, అలాగే ఉపాధ్యాయులకి, ప్రతి ఒక్కరికి కూడా గిరిజన విద్యా చైతన్య ద్వారా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా దైవం అంటే మా కుటుంబాన్ని మా